ఇప్పటికే లేట్ అయింది. అందరూ వస్తే వ్రతం జరిపించొచ్చు. బావుందండి పావని భూపాల్ గారు. పెదబాబేమో పార్వతి పలకరించలేదని ఫీల్ అవడం, నువ్వేమో చేసిన ప్రసాదం పాడైపోతుందేమోనని వ్రతం చేసేస్తే ఓ పని అయిపోతుందని రమ్మనడం. ఇవి ఈ ఇంట్లో ఇంపార్టెంట్ విషయాలు. నువ్వు నోరు మూసుకుంటావా? నేను నోరు మూసుకున్నా రేపు తెల్లారగానే 14 భాషలు గల పత్రికల్లో తల వంచిన ఘట్టమనేని సింహం దేవేంద్ర భూపతి రాజా అని హెడ్లైన్స్ వస్తాయి. భవానీ, ఇంకా నా మీద అరవలేదేంటా అని ఎదురు చూస్తున్నానక్క. తల తిరుగుతుందా ఏంటి? తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ఇవి తప్పుడు మాటలు కావు, చెప్పుడు మాటలు అసలే కావు. ఎదురుగా కోటు వేసుకున్న సింహాన్ని అడగండక్క, అసలేం జరిగిందో చెప్తాడు. పెదబాబు, ఏం జరిగింది? భవానీ దేన్నుద్దేశించి అలా మాట్లాడుతోంది? మనం తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు పర్లేదు పెద్ద బాబు. పావని భూపాల్ వాళ్ళేమైనా పరాయి వాళ్ళా? నీ తమ్ముడి అత్తామామలు, మీ అమ్మా నాన్నకు వియ్యంకులు. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు. నువ్వు వెటకారంగా మాట్లాడితే మొహం పగులుతుంది. విషయం చెప్తే మీ అందరి మొహాలు వాడిపోతాయి. పొద్దున్నే ఎవరి మొహాలు చూసుకున్నారో ఏంటో, ఈ రోజు ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 2500 కోట్లు నష్టపోయింది. $2,500 కోట్లంటే 1000 రూపాయల కట్టలు ఈ హాలంతా నిండిపోవు. పెద్దబాబు, నష్టం రావడం ఏంటన్నా? నిజమా? ఏంటి పెద్దబాబు ఇది? అవునమ్మా. టెక్స్టైల్ టెండర్ ఆక్షన్ మనకు రాలేదు. వేలంలో ఘట్టమనేని చక్రవర్తి ఓడిపోయాడు. నిజాన్ని ఇంకోలా చెప్పినా నొప్పి మాత్రం ఒకటే అక్క. టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసమని తెచ్చిపెట్టుకున్న యంత్రాలు, పనిముట్లు, సామాగ్రి వగైరా వగైరా అన్నీ కలిపితే ఖరీదు 2500 కోట్లు. ఎప్పట్లాగే టెండర్ మనకే వస్తుందన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా. ఏం చేస్తావ్? ఈసారి కాకెత్తుకుపోయింది.
ఎవరు ఎవరది? ఇన్ని సంవత్సరాలుగా మన సొంతం చేసుకుంటున్నది ఎలా ఎలా చేజారింది? సారీ అక్క, అది కాకి కాదు, పాము. నాగపడగల చంద్రముఖి. వశం చేసుకుంది. చంద్రముఖి చంద్రముఖి టెండర్ దక్కించుకుందా? బావుగారు, ఆ పేరు వినగానే మీరు ఇక్కడ వెనకడుగు వేశారు. పెదబాబు అడుగు అక్కడే వెనకబడిపోయింది. టెండరు పోయింది. స్టాప్ ఇట్ భవానీ. ఆ మాటలు భరించలేను. కదక్కా, చాలా బాధగా ఉంటుంది, గుండె బరువుగా ఉంటుంది. నాకింకా బాగా గుర్తు, మా పెళ్ళైన కొత్తలో మీ మరిదిగారు, అంటే నా మొగుడు గారు, ఆఫ్టర్ ఆల్ 50 లక్షల టెండర్ మిస్ చేశారని చీఫ్ అడ్వైజర్ పోస్ట్ నుంచి తీసేశారు. ఇప్పుడు 2500 కోట్ల టెండర్ పోతే దేవాని ఎండి పోస్ట్ నుంచి భవానీ, మీరు కూడా అరుస్తున్నారేంటండి? డౌట్ అడిగానంతే. నో ముయ్. ఇది మా అన్నా వదిలిన సామ్రాజ్యం. మనం తినే కంచం, పడుకునే మంచం కూడా వాళ్ళదే. వాళ్ళ భిక్షతో బతికే మనకెందుకే పోస్టులు? ఎక్కువ మాట్లాడితే మర్యాదకుండదు. అవునండి, మనకెందుకులే, నిర్ణయాలన్నీ వాళ్లే తీసుకుంటారు. మనకేదైనా అధికారం ఉంటే కదా ఏ చీర కట్టుకోవాలో కూడా అడిగి మరీ కట్టుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా మట్టి ఖర్చేవాళ్ళు కాదు అంటున్నాను తప్ప. రామరామ అన్నా వినరు కదా. పెద్ద కొడుకు పెళ్లి ఆగిపోతే చిన్న కొడుకు పెళ్లి వాయిదా వేయాలి గాని పరువు పోతుందని పెళ్లి చేసి పడేశారు. అక్కడి నుంచి అరిష్టం మొదలైంది. ఈవిడ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఇంట్లో దరిద్రాలు తగులుకున్నాయి. ఏం కూసావే? గౌరీ, దీన్ని ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? దేవత లాంటి వదినన్నదాన్ని చంపిన పాపం లేదన్నయ్య. గౌరీ, సూటిగా చెప్తే చేయి చేసుకుంటారేంటండి? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇప్పుడే పోవే. నీ కర్రల సంచి తీసుకొని రోడ్డు మీద పడు, అడుక్కు తిను. కుక్క కూడా వదిలిన అన్నం పెట్టదు నీకు. బాబాయ్ ఆప్తారా? ఏంటిదంతా? అమ్మా, తాతయ్య, నాన్న, నువ్వు
ఎప్పుడు ఓడిపోలేదు. మీకు ఓటమి అంటేనే తెలీదు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం నీ కొడుకు దేవా ఓడిపోయాడమ్మా. పెదబాబు పెదబాబు ఓడిపోయాడు. ఒప్పుకుంటున్నారమ్మా. ఇది ఫస్ట్ టైం మాత్రమే కాదు, లాస్ట్ టైం కూడా. ఈసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎండి పోస్ట్ నుంచి కాదు, వ్యాపారం నుంచే తప్పుకుంటారమ్మా. నువ్వు పనిష్ చేస్తావో, నీ డిసిషన్తో ఫినిష్ చేస్తావో నీ ఇష్టమమ్మా. టెక్స్టైల్ ఇండస్ట్రీ సౌత్లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆక్షన్లోనూ తల వంచని మనము నా వల్ల ఈరోజు ఆ నాగపడగల చంద్రముఖికి దక్కింది. అసహ్యంగా ఉంది. వచ్చింది నష్టమేగా. నీ తెలివితేటలతో 1,00,000 కోట్లు సంపాదించిన నువ్వు ఎంత పోయిందని తల వంచుకుంటున్నావు? ఈ ఆస్తి మొత్తం పోని నా కొడుకు తల వంచకూడదు, అంతే. ఏ చీర కట్టుకోవాలో కూడా నేనే చెప్తాను కదా భవానీ. నాకంత స్తోమత లేదు అని నీకు నువ్వే దిగజారడం ఇష్టం లేక లక్షల ఖరీదు చేసే పట్టు చీర కట్టుకోమని చెప్తాను. నా తోటి కోడలు నాలా కనపడాలని తాపత్రయపడే ఆరాటం నీకంత ఇరకాటంగా ఉంటే చెప్పు, ఆలోచిస్తాను. సారీ అఖిల, ఈ సిచ్యువేషన్లో వ్రతం పెట్టి మిమ్మల్ని పిలవడం బాగుండదు. ఎలాగో ఆలస్యమైంది. రేపో ఎల్లుండో ముహూర్తం చూసి అప్పుడు వ్రతం చేయిద్దాం. ఐశ్వర్య, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బావుగారు. వదిలేనా అఖిల? 10 నిమిషాలు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. నాన్న, ఏదో తెలియని కీడు, ఏదో తెలియని భయం చిమ్మ చీకటి అలుముకుంది. ఈ వంశ చరిత్రపై
ఆ పాము పడగల నీడ పడదు. కూరలు పీకేయాలి. సౌందర్య, ఈ మందారం కూడా నీ లెక్కనే ముద్దుగా ఉన్నదే. ఏను నాటుకొచ్చావు? పక్క ఇదిలో ఆసానులిల్లు లంకంతున్నదిరా. బస్తా బియ్యం సాటతో సరిగితే 100 రూపాయలు ఇస్తామన్నారు. డబ్బులొద్దు, మీ పెరట్లో ఉన్న ముద్ద మందారం కావాలని అడిగి తీసుకొచ్చిన. నిజంగా నీది దొడ్డు మనసే. డబ్బులొద్దని మొక్క నట్టుకొచ్చావు. తమ్ముడు, పనసెత్తే పైసలొత్తాయి, మనసెత్తేనే మనోలైనా. మనది అనుకున్నా మందారమైనా వచ్చేది. అమ్మగారింట్లో మనం నాటిన మందారం మనల్ని తలుచుకుంటున్నది కదక్క. ఒక పూట బువ్వెడితేనే అలాని సచ్చేదాకా తలుచుకుంటాం. అట్లాంటిది రోజు నీళ్లు పోసిన మనల్ని మందారం తలుసుకోదా ఏట్రా? వీటికి మాట రాదు, మనసుల కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాయి. మందారం, నువ్వు మాకు తిన్నీకి లేదనుకుని నువ్వేం బెంగ పెట్టుకో మాకు. నీకైతే ఏ లోటు రాకుండా చూసుకుంటాం, నా మీదొట్టు. నువ్వు గలగలా నవ్వుతూ రోజు పువ్వులు పూస్తూ ఉండు. పొగ దూరి కళ్ళు మండుతాయి తమ్ముడు. లోపల కూర్చొని రాసుకోపో. నా నీడనే కూసుంటా. ఈ కట్టెల మంట పొగ మన కొత్తేటి. అయ్యో, ఏమైంది? ఈ చేతిలో అన్నం మొత్తం నిలబడాలని ఈ ఎండలో నిలబడి ఇటుకల పట్టిలో పనిచేశానమ్మా. అయ్యో, అది చూడు ఎట్టా అన్నదో. నన్ను పని చేస్తానయ్యా అంటే ఈనకపోతుంది. ఆ పని నువ్వేడ చేస్తావే తల్లి? మన బోటి పేదలట్ట అనుకుంటే
పొట్టకోటికి కరువే కదయ్యా. రాళ్ళేటి కొండనైనా కొట్టాలని నువ్వే చెప్పేటోడివి కదా. ఇటుకలు మొయ్యలేనా ఏటి?